వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి చాలా మందికి పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఉంటే బయటికి రావాలన్నా కూడా ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి క్రీమ్ చెప్తాను. ఇది రెగ్యులర్గా నేను చెప్పినట్టు అప్లై చేయండి. షూర్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు సీనియర్ హోమ్ ఫిజిషియన్ అండ్ సైకాలజిస్ట్ డాక్టర్ జ్యోతివాణి గారు. సో మేడం ద్వారానే ఈ విషయాలను తెలుసుకున్నాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, పిగ్మెంటేషన్ ప్రాబ్లం సో చాలా మందికి ఫేస్ పైన నల్లగా అవుతా ఉంటది. సో దానివల్ల బయటికి రావాలన్నా కూడా కొంతమంది యూత్ బయటికి రావాలన్నా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మేడం, ఫేస్ పైన వచ్చేదాన్నే పిగ్మెంటేషన్ అంటారా? మెడ పైన వస్తూ ఉంటది కొంతమందికి, అండర్ ఆర్మ్స్‌లో బ్లాక్‌గా ఉంటది. వీటిని కూడా పిగ్మెంటేషన్ అనొచ్చా? మన శరీరం అందంగా, ఆరోగ్యంగా కనిపించాలి అంటే సమానమైన రంగు అంటే ఒక దగ్గర నలుపు, ఒక దగ్గర తెలుపు అలా లేకుండా సమానమైన రంగు ఉంటే చాలా అందంగా కనిపిస్తుంటాం. సో, సమానమైన రంగు లేకుండా ఒక దగ్గర బాగా నల్ల చాయ దిగిందనుకోండి, దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అని అంటాం. హైపర్ పిగ్మెంటేషన్ ఎందుకొస్తుంది అంటే బాడీలో మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుందండి. అది ఒక దగ్గర బాగా ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం. అలా ఇంబాలెన్స్డ్‌గా ఉండడాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటాం. మేడం, ఇంబాలెన్స్‌గా ఎందుకు అంటే మెలనిన్ కంటెంట్ ఎందుకు అట్లా ఇంబాలెన్స్‌గా మనకు ప్రొడ్యూస్ అవుతా ఉంది? మన బాడీలో హైపర్ పిగ్మెంటేషన్ రావడానికి పలానా పర్టిక్యులర్ రీజన్ అని చెప్పలేమండి. జనరల్‌గా మేము ప్రాక్టికల్‌గా మా దగ్గరకొస్తున్న పేషెంట్స్‌లో అబ్జర్వ్ చేస్తే కొన్ని కాజెస్ ఏం తెలుస్తున్నాయి అంటే, అబోవ్ 40, 45 ఇయర్స్ రీచ్ అయిన తర్వాత వచ్చే మెనోపాజల్‌లో వచ్చే చేంజెస్‌లో స్కిన్‌లో ఉండే ఎలాస్టిక్ నేచర్ తగ్గిపోతుంది. ఓకే. అంటే కొల్లాజెన్ అనే ప్రోటీన్ తగ్గిపోవడం, లేకపోతే ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ యొక్క ప్రొడక్షన్ అప్ అండ్ డౌన్స్ అవ్వడం. దీని వలన ఏమవుతుంది అంటే మెనోపాజ్ వచ్చే డ్యూరేషన్ అప్పుడే ఎగ్జాక్ట్‌గా ఆ డార్క్ స్పాట్స్ ఎస్పెషల్లీ ఫోర్ హెడ్ మీద అవ్వచ్చు, లేదంటే కళ్ళ చుట్టూతనో బటర్‌ఫ్లై షేప్‌లో కళ్ళ చుట్టూ హైపర్ పిగ్మెంటేషన్ అన్నది చాలా మంది ఫీమేల్స్‌లో అబ్జర్వ్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ మెనోపాజల్ ఏజ్. అంటే హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల అంటారా? హార్మోనల్ ఇంబాలెన్స్ వలన అవ్వచ్చు. ఇంకొకటి దీంట్లో టైప్స్ ఉంటాయండి. మెలాస్మా అంటాము. అంటే ప్రెగ్నెన్సీలో కొన్ని హార్మోన్స్ అప్ అండ్ డౌన్స్ అవుతాయి. ఈ హార్మోన్స్ అప్ అండ్ డౌన్స్ అవ్వినప్పుడు వచ్చిన చేంజెస్‌లో స్కిన్ హైపర్ పిగ్మెంటేషన్ లేకపోతే కొన్ని చోట్ల స్పాట్స్ లాగా, బ్లెమిషెస్ లాగా వస్తాయి. దీన్ని కూడా మనం మెలాస్మా అని అంటాం. ఓకే. అలాగే డైరెక్ట్ సన్‌లైట్ తగిలినప్పుడు ఎక్స్‌ట్రీమ్ సన్ ఎక్స్‌పోజర్ అయిపోయి అంటే వర్క్ వలన మనం గొడుగు లేకుండానో లేకపోతే ఏ ప్రొటెక్షన్ లేకుండా ఎక్స్‌ట్రీమ్ సన్‌లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా సన్ స్పాట్స్ లాగా వస్తుంటాయన్నమాట. ఇది కూడా ఒక రకమైన హైపర్ పిగ్మెంటేషన్ టైప్‌లోనే దించుతుంది. అలాగే పోస్ట్ ఇన్‌ఫ్లమేటరీ చేంజెస్ వస్తాయి కొందరిలో. ఓకే. పింపుల్స్ వచ్చినా లేకపోతే ఏదైనా చిన్న చిన్న బాయిల్స్ లాంటివి వచ్చినా అది కొన్ని మార్క్స్‌ని వదిలేస్తది స్కిన్ మీద. ఈ ముఖ్యంగా బుగ్గల మీద, ఈ చెంపల పక్కన ఎక్కువ చూస్తుంటాం చాలా మందికి. సో, ఇది కూడా పోస్ట్ ఇన్‌ఫ్లమేటరీ చేంజెస్‌లో వచ్చే చేంజ్ అండి. మేడం, కొన్ని క్రీమ్స్ ఉన్నాయి హోమియోపతిలో. అది కూడా మీరు ప్రిపేర్ చేస్తారు అంటే వితౌట్ ఎనీ కెమికల్ అని చెప్పేసి అన్నారు. సో అలాంటి క్రీమ్స్ ఆహ్, ఎలాంటి వారికి అంటే స్కిన్ టైప్స్ ఉంటాయి కదా మేడం. డ్రై ఉంటది, మిక్స్డ్ ఉంటది, అట్ ద సేమ్ టైమ్ వెట్ కూడా ఆయిలీ. ఉంటది. సో ఇలా ఏ స్కిన్ వాళ్ళకి ఎలాంటి క్రీమ్ ఇవ్వాలో అలాంటి క్రీమ్స్ ఇస్తారా? ఎలాంటి క్రీమ్స్ అవైలబుల్‌లో ఉన్నాయి? యాక్చువల్లీ హోమియోపతి మీ అందరికీ తెలిసినట్టు ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ హీలింగ్ అండి. హోమియోపతిలో మనము అన్ని లీవ్స్ నుంచి, బార్క్స్ నుంచి అంటే న్యాచురల్‌గా తయారయ్యే రెమెడీసే. దానికి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు. కెమికల్స్ అంటూ ఏమి యాడ్ చేయము. సో, పర్సన్‌కి తగ్గట్టు అంటే ఇండివిడ్యువలైజేషన్ ఆఫ్ డ్రగ్ అంటాం అనమాట. ప్రతి ఇండివిడ్యువల్‌కి నేను ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు. ఓన్లీ అండర్ ఐ ఉంటది. కొందరికి ఫోర్ హెడ్ దగ్గర ఉంటది అని చెప్పాను. సో, ఆ స్పెసిఫిక్‌గా ఎందుకొచ్చింది అంటే వాళ్ళ ఆహారపు అలవాట్ల వలన, హార్మోనల్ చేంజెస్ వలన, లేకపోతే ఏదైనా పింపుల్స్ వస్తే వాళ్ళు గిల్లడం వలన వచ్చిందా? ఎక్స్‌ట్రీమ్ సన్ ఎక్స్‌పోజర్ వలన వచ్చిందా? సో, కాజ్ ఏంటో చూసుకొని దానికి తగ్గట్టు స్పెసిఫిక్ డ్రగ్‌ని ఆ కాంబినేషన్‌లో కలుపుతామనమాట. ఓకే. సో, ఇలా వాడుకునే డ్రగ్స్‌లో హోమియోపతిలో సెపియా అని ఒక మెడిసిన్ ఉంటుందండి. ఇట్స్ అ వెరీ ఎక్సలెంట్ రెమెడీ అనమాట. అది ముఖ్యంగా నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టు బటర్‌ఫ్లై షేప్‌లో మార్క్స్ వదిలేస్తదనమాట స్కిన్ మీద. అది ఒక మంచి రెమెడీ. అలాగే సల్ఫర్ అన్నది మంచి హోమియోపతిక్ ఎక్సలెంట్ మెడికేషన్. ఇది ఏమైనా స్కిన్ బాగా డర్టీగా కనిపించడం గానీ, లేకపోతే మార్క్స్ అవి అస్సలు పోనప్పుడు సల్ఫర్ అనే డ్రగ్ వాడతాము. అలాగే బెరీస్ యాక్విఫోలియం అని చెప్పి ఒక ఎక్సలెంట్ మెడికేషన్ ఉంటుందండి. ఇది ఎలాంటి స్కిన్ కంప్లెయింట్స్ అయినా కూడా హోమియోపతిక్ మెయిన్ బేస్ అది తీసుకుంటుంటాం. సో, ఇట్స్ అన్ వెరీ ఎక్స్‌ట్రార్డినరీ మెడికేషన్ అనమాట. మేడం, ఇన్ కేస్ వాళ్ళకు ఏదైతే మీరు చెప్పిన క్రీమ్ కావాలనుకుంటున్నారో, వాళ్ళు ఒకవేళ ఫోన్ చేస్తే డైరెక్ట్‌గా మీరే వాళ్ళకి కొరియర్ చేసే అవకాశం ఉందా?
డెఫినెట్‌గా అండి. మనము కొరియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి మా క్లినిక్‌లో. అలాగే పర్సన్ బట్టి, వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి మేము కేస్ తీసుకొని వాళ్ళ ఇండివిడ్యువల్ డ్రగ్ ఏదైతే సూట్ అవుతుందో దాన్ని బట్టి ఫార్ములేషన్ అంతా చేసి మేము పంపించగలుగుతాం. మేడం ఇట్లాంటి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు అంటే డైట్‌లో కూడా చేంజెస్ చేసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయా? ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఇలా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్, కొల్లాజెన్ బేస్డ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మంచిదండి. వీలైనంత వరకు హెల్తీ వెజిటబుల్స్ ఎక్కువ తింటే మంచిదండి. అంటే కలర్డ్ ఫుడ్, గ్రీన్ కలరు, టొమాటో, రెడ్, క్యారెట్ ఇలాంటి కలర్డ్ ఫుడ్స్ తింటే చాలా మంచిది. అలా అని చెప్పి ఫుడ్ కలర్స్ కాదండి. హెల్తీగా మనకు దొరికే గ్రీనీ లీఫీ వెజిటబుల్స్, క్యారెట్స్, లెమన్ ఇలాంటివి కొంచెం ఎక్కువ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది స్కిన్. తాజాగా, హెల్తీగా కనిపిస్తుంది. ప్రోటీన్ బేస్డ్ ఎక్కువ తీసుకోవాలి. అంటే డ్రై నట్స్, బాదము, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్ వీటిల్లో ఏంటంటే ఎక్కువ జింక్ అండ్ కాపర్ బేస్ ఉంటుంది. ఈ ఈ జింక్ అండ్ కాపర్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే కూడా దాంట్లో కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మన స్కిన్‌లో నుంచి ఆ ఎలాస్టిక్ నేచర్ పోకుండా హెల్తీగా ప్రొటెక్ట్ చేస్తుందండి. మేడం కొంతమంది బ్లాక్‌గా ఉంటారు. సో, మేము కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి కూడా మీరు ట్రీట్ చేస్తారా? డెఫినెట్‌గా ట్రీట్ చేస్తామండి. అయితే ఫస్ట్ మనం సెల్ఫ్ కేర్స్ కొన్ని తీసుకోవాలండి. స్కిన్ పుట్టినప్పుడు ఒక రంగులో ఉంటుంది. అలాగ వయసు పెరుగుతున్న కొద్దీ డార్క్ అయిపోయానండి అని చాలామంది మదర్స్ వచ్చి కొంచెం అంటే గర్ల్ బేబీస్ ఉన్న మదర్స్ ఎక్కువ కన్సర్న్ చూపిస్తుంటారు మా దగ్గర. బేసికల్లీ మనము బాడీని కంఫర్టబుల్ టెంపరేచర్ అంటే థర్మల్స్ అంటామండి. ఎక్స్‌ట్రీమ్ హాట్ వెదర్స్ బాడీలో థర్మల్ చేంజ్ అవ్వనికుండా చూడాలి. కొందరు చలిని తట్టుకోలేరు. ఇంకొందరు వేడిని తట్టుకోలేరు. యెస్. ఆ శరీర తత్వాన్ని బట్టి మనము వాళ్ళ థర్మల్స్ హాట్ థర్మలా? చిల్లీ థర్మలా? ఇది కూడా మేము గైడ్ చేస్తామండి. సో, మీ పాప ఎవరైనా బేసికల్లీ పేషెంట్ తీసుకొచ్చారండి. మా పాపని బాగా చిన్నప్పుడు తెల్లగా ఉండేదండి. ఇప్పుడు నల్లగా అయిపోయిందని అంటుంటారు. సో, నల్లగా ఎందుకయింది అన్నది ఎక్స్‌ప్లనేషన్ మేము చెప్తాం. అంటే నార్మల్‌గా ఉండాల్సిన తన బాడీ థర్మల్‌ని చేంజ్ చేశారు. ఎలాగా? ఫుడ్, టైప్ ఆఫ్ ఫుడ్, ఎక్సెస్‌గా ఎక్కువ టీ మాటిమాటికి చాలామంది మదర్స్ ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్ అయితే ఒక ఫ్లాస్క్‌లో టీ పోసేస్తారు. టీ పోసి నాన్న నీకు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు కొంచెం టీ తాగుతుండి చదువుకో అమ్మా అని చెప్తారు. ఆ టీ ఏం చేస్తుందంటే లోపల థర్మల్స్‌ని చేంజ్ చేసేస్తదండి. అంటే పిల్లల్ని బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసి యాక్టివ్‌గా ఉంచుతది గానీ లోపల హీట్ అంటే వాళ్ళ బాడీ థర్మల్స్‌ని చేంజ్ చేస్తది. అది ఒక కారణం నల్లబడడానికి. అలాగే మనము స్కిన్ రుద్దుకున్నప్పుడు కూడా ఎంతసేపు ఏదో సోప్ పెట్టో లేకపోతే నీళ్ళు వేసేసుకొని చేసుకోకుండా ప్రతి కణంకి కూడా 24-48 అవర్స్‌లో డెడ్ సెల్ అన్నది రాలిపోవడం జనరల్‌గా జరుగుతుంది. ఓకే. మనం కొంచెం నలుగు పెట్టడం, లేకపోతే సోప్ మంచిగా పెట్టి దాన్ని కొంచెం హెల్తీగా రుద్దడం ఇలాంటివి చేయాలి. నలుగు పెట్టే హ్యాబిట్ అన్నది ఇప్పుడు చాలా మందికి పోయింది పూర్తిగా. యెస్ మ్యామ్. నలుగు మంచిగా వరిపిండి, శనగపిండి కలిపి నలుగులాగా చేసుకొని దాంట్లో మంచి క్లెన్జింగ్ ఏజెంట్ ఏంటంటే మిల్క్ లేదా కర్డ్. సున్నిపిండిలో కర్డ్ కలిపి లేదా మిల్క్ కలిపి స్కిన్ మీద అప్లై చేసినా కూడా డెడ్ సెల్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు రాలిపోతాయండి. సో, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ప్రతి ఆడపిల్లలు లేదా మగపిల్లలు సున్నిపిండి పెట్టుకొని వాషౌట్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది స్కిన్ అంతా. ఇంకా మన బాడీలో కూడా సెక్రీషన్స్ అన్నీ చాలా థిక్‌గా ఉంటాయండి. అంటే స్టమక్‌లో యాసిడిక్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో, యాసిడ్ లెవెల్స్‌ని న్యూట్రలైజ్ చేయాలంటే కూడా వాటర్ ఎక్కువ తాగాలి. ఇలా వాటర్ ఎక్కువ తాగని పిల్లల్లోని గానీ, పెద్దవాళ్ళలో గానీ స్కిన్ డార్క్ అయిపోయే టెండెన్సీ ఉండొచ్చు. ఎందుకంటే యాసిడిక్ నేచర్ ఎక్కువైపోతుంది. ఓకే. సో, వాటర్‌ని అట్‌లీస్ట్ మన బాడీ వెయిట్‌కి తగ్గట్టు మినిమమ్ 3 లీటర్స్ టు మాక్స్ 4 లీటర్స్ బ్యాలెన్స్ చేసుకోవడం అవసరం. అలాగని ఎట్ ఏ టైమ్ లీటర్స్ ఒకసారే తాగేసి మళ్ళీ డ్రాప్ చేయడం అలా చేయకూడదు. డే స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ద డే వరకు మినిమమ్ 3-3.5 లీటర్స్ అకార్డింగ్ టు అవర్ బాడీ డిమాండ్ తీసుకుంటే చాలా మంచిది. మేడం కొంతమంది నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి కూడా నిద్ర లేకపోతే కూడా మన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి. అంటే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ కూడా ఎక్కువైతది అని చెప్పేసి అంటారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? 100% మంచి క్వెషన్ అండి. యాక్చువల్లీ నిద్ర లేమి వలన కూడా అండర్ ఐ డార్క్ అయిపోతది. మినిమమ్ 7-8 అవర్స్ స్లీప్ అన్నది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. అదే పెద్దవాళ్ళు అంటే అబోవ్ 50 ఇయర్స్ దాటిన వాళ్ళు 8-9 అవర్స్ స్లీప్ కూడా చాలా మంచిది. యాక్చువల్లీ టీనేజర్స్ ఒక చిన్న పవర్ న్యాప్ అంటాము. ఇఫ్ పాసిబుల్ ఆఫ్టర్‌నూన్ టైమ్ ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవుతే చాలా మంచిది. జనరలైజ్డ్‌గా మాత్రం 8 అవర్స్ స్లీప్ ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంటే బాడీ హెల్తీగా ఉంటుంది, బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది, అలాగే చర్మం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది.
నిజంగా మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం పిగ్మెంటేషన్ ప్రాబ్లం గురించి హోమియోపతిలో ఎలాంటి క్రీమ్స్ ఉన్నాయి, ఆ క్రీమ్స్ ద్వారా పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఈజీగా ఎలా బయటపడవచ్చు వితౌట్ కెమికల్ చాలా చక్కటి వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.